డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకుని భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పలు పంచాయతీల్లో ఆయన జన్మదిన వేడుకలు జన సైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రక్తదాన శిబిరాలు, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటడం, అదేవిధంగా కూటమి మరింత మంచి కార్యక్రమాలు చేయడానికి సమావేశాలు ఏర్పరిచి ఆనందపురంలోని పార్టీ కార్యాలయం నందు భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పంచకర్ల నాగసందీప్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పార్టీని ఉద్దేశించి పలు మాటలు సందీప్ నాయకులకు వివరించారు. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం దక్కింది. ఆ ఫలితాన్ని మనం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామని అన్నారు. మరింత కష్టపడి పార్టీని ఇంకా ఉన్నత శిఖరాల్లో ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తమ్మిన అప్పలరాజు, జిల్లా సెక్రటరీ మజ్జి శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన భీమిని తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారిని మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యాలతో మనకి భగవంతుని కోరుకుంటూ ఆయన పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంటే హంగులు ఆర్పాటలు లేకుండా ఆయన కేవలం మొక్కలు పెంపకం, అదే మొక్కలు నాటడం, దాంతో పాటు స్వచ్ఛ భారత్ మాత్రమే పరిగణించమన్నారు. ఆయన సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రావాల్సినప్పటికీ కూడా వాటిని కూడా ఆపేశారు. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా ఫ్రెండ్స్తో అంటే వాళ్ళతో నిండిపోయింది. విజయవాడ కానీ కృష్ణా జిల్లా కానీ ఎంతో ఎక్కువ చూడని విధంగా నగరాన్ని పూర్తిగా ముందుపోయిన పరిస్థితి. అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్న తర్వాత పుట్టినరోజుని ఘనంగా మీకు ఆర్పాటలు రంగులు ఆర్పాటలు చేయాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ కోవడం జరిగింది. సో దానిలో భాగంగా మన బీజీ తరఫు నుంచి మనకి రక్తదాన శిబిరాలు చేపట్టారు. వీళ్ళకి అదేవిధంగా సమాచారంలో మన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ఉదయం మన ఆల్రెడీ ఆనందపురం మండలం పరిధిలో కూడా మొక్కలు నాటారు. మనకి ఎంపీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా ఈ పడితే నాటే కాదు, దేశవాళీ మొక్కలు ఏవైతే పక్షులకి లేదు పర్యావరణానికి లేదు మన నేలకి మంచిగా ఉపయోగపడితే వాటిని మాత్రం నాటమని చెప్పాను. వేప చెట్టు కానివ్వండి, ఉసిరి చెట్టు కానివ్వండి, నేరేడు చెట్టు కానివ్వండి, ఇలా కేవలం మన దేశవాళీ మొక్కలను మళ్ళీ తిరిగి పెంపొందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వాటి పరంగా మనకి మొక్కలు నాటమని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కేవలం 11%, 12% మాత్రమే పక్షస్థానం మన రాష్ట్రంలో ఉంది. అది 50% పెంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒకటి ఆదేశించారంటే దాన్ని జన సైనికులుగా మనం ఉద్యమ రూపంలో చేస్తాం. అలాంటిది ఆయన పచ్చదనం కావాలడిగారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పచ్చదనాన్ని పెంచే ప్రయత్నమే మనం కూడా చేస్తామని చెప్పి మనం ఆయన పుట్టిన సందర్భంగా అందరికీ మాటిస్తాము. కేవలం మొక్కలు నాటమే కాదంటే వాటి పెంపకం కూడా మరి మనమే జాగ్రత్తగా దిగులు చూసుకోవాలి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 7 నుంచి మన కార్యక్రమం మొదలైందంటే మళ్ళీ సాయంత్రం మీ అందరినీ ఇది అయిపోయినాక మళ్ళీ 4 గంటలకి 4:30 కల్లా మీరు భీమిలిలో ఉన్న జోనల్ ఆఫీస్ దగ్గరికి రాగలిగితే అక్కడ ఎంపీ భరత్ గారు వస్తున్నారు. సో ఎంపీ గారి చేతుల మేరకు పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా మనం చెట్లు నాటి కార్యక్రమం చేస్తున్నాం. అది అయిన వెంటనే భీమిలి బీచ్ లోపలికి వెళ్ళి బీచ్ క్లీనింగ్ అన్నమాట. ఒక పావు గంట సేపు భీమిలి బీచ్ ఉన్న వ్యర్థాలు మనం క్లీన్ చేసి అయిపోయినాక బీచ్ రోడ్లో కేక్ కటింగ్ చేసుకుంటాం. సో కాబట్టి అందరూ కూడా 4:30 కల్లా ఎంఆర్ఓ మనకి భీమిలి జోనల్ ఆఫీస్ దగ్గర రావాల్సిందని కోరుకుంటున్నాను. అయిపోయినాక మీకు మ్యాక్సిమం 5:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ మీ సెలబ్రేషన్ వెళ్ళిపోవచ్చు. అంటే మీ గ్రామాల్లో మీరు చేసే సెలబ్రేషన్ వెళ్ళిపోవచ్చు అనమాట. గెస్ట్ కూడా వస్తారు కాబట్టి సాయంత్రం కూడా వస్తే బీచ్ క్లీనింగ్ అందరూ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది. నేను కూడా మళ్ళీ కింద అక్కడ మళ్ళీ తీసుకుంటా కింద మళ్ళీ చేసి కేక్ కటింగ్ చేసి అక్కడికి వ్యాలీగా బయట నేను భీమిలి చేస్తాను. సో మీరు ఇక్కడ నుంచి భీమిలి దగ్గర కాబట్టి 4:30 కల్లా భీమిలి ఉండగలిగి మన ఎంపీ గారు కలెక్ట్ చేసిన అవకాశం అనుకుంటుందండి. దాంతోపాటు ప్రస్తుతానికి ఇప్పుడు అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మార్పు చేరుకున్న సెక్రటరీ మారుతున్నారు కాబట్టి మనకి కొన్ని అనుకునే రావచ్చు, కొన్ని అనుకునే రాకపోవచ్చు. కానీ వచ్చిన వాటితో పని చేయించే దమ్ము దగ్గర మనకు ఉంది. ఎవరన్నా సరే ఇప్పుడు వాడు పని చేయకపోతే అనవసరంగా వచ్చి తప్పు చేశారని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే అంత బాధ్యత అంత సక్రమంగా నిర్వహించకపోతే మనం ప్రశ్నిస్తాం. సో ప్రశ్నించడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా చూడమాకండి. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారా లేదా, చేయకపోతే కనుక వాళ్ళు చేయించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. కాబట్టి అధికారులు ఎవరితోనో మనం బాగా పనిచేయించుకుంటాం. గతంలో లాగా పక్షపాతంతో ఒక పార్టీకి పనిచేయడం కాకుండా ప్రజలకు పనిచేసే విధంగా మన అధికారులు మనం చెప్తున్నాం. సో వన్స్ ట్రాన్స్ఫర్లు అయిపోయినాక ప్రస్తుతానికి మీకు భీమిలి పిఎం పాలెం స్టేషన్ మాత్రం సీఎల్ ట్రాన్స్ఫర్ అయిపోయారంటే ఇక ఆనందపురం 10 రౌండ్ ట్రాన్స్ఫర్స్ అవ్వలేదు. వచ్చాక మళ్ళీ మనం వాళ్ళు కలిసి పెట్టుకుని మనం చేద్దాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా స్పెసిఫిక్గా
ఏ సర్పంచ్ అది ఏ పంచాయతీలో మనం పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, ఏ ఎంపీటీ సెగ్మెంట్ మనం పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, దాని మీద కొంచెం దృష్టి సాధించుకుని వాటిని కేంద్రీకృతం చేసుకుని ఎక్కువ సార్లు మనం అక్కడ విజిట్ వెళ్ళేలాగా, అక్కడ ఏదైనా సరే రోడ్లు కానీ లైట్లు కానీ లేకపోతే మనం పంచాయతీ ఆఫీస్కి వచ్చి నేను తీసుకెళ్తాను ఎప్పుడైనా నియోజకవర్గం చెప్తే మీరు వస్తే కనుక ఒక ఎస్టిమేషన్ లెటర్ అంటే మనకి ఏఈతో ఒక ఎస్టిమేషన్ లెటర్ రోడ్ కావాలంటే ఎంత పడుతుంది, ఆ ఎస్టిమేషన్ లెటర్ వస్తే అప్లికేషన్ పెట్టి శాంక్షన్ చేయించుకోలేదు. ఎందుకంటే పంచాయతీ శాఖ పవన్ జరుగుతాం. ఈ విధంగా పంచాయతీలో బలపడే దిశగా మనం అందరం కూడా ముందుకు వెళ్తాం. కూటమిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు పొద్దున వచ్చారు, మన కార్యాలయంలోకి వచ్చి ప్రారంభించారు. అదేవిధంగా భర్త రాబోతున్నారు, బీజేపీ నాయకులు కావాలి ఉన్నారు, సాయంత్రం కూడా బీజేపీ ఇన్ఛార్జ్ కూడా ఆయన కూడా వస్తున్నారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కూర్చుని సామరస్యంగా సాల్వ్ చేసుకుని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కేవలం ఇప్పుడే కాదు రాబోయే రోజులు కూడా కోరుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా మనం కలిసికట్టుగా ముందుకు పెడదాం. కాబట్టి మనం ఈ పుట్టినరోజుని ముఖ్యంగా క్లీన్ అంటే పర్యావరణానికి లేదు మనకి స్వచ్ఛ భారత్ పరంగా మన ఈ సెలబ్రేషన్ చేస్తుందో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనం కేక్ కట్ చేస్తాం. నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైన రోజు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మంత్రి చిరంజీవి గారికి నగట చిరంజీవి గారికి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మన అదృష్టం ఈరోజు ఈ పెద్ద పండుగని గ్రామీణ